ृङ्कर्णेभिस्सृणुयामदेवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्ट्वागुंसस्तनोभिः विश्वेम देवगतिं ददायुः स्वस्तिमिन्द्रो विद्यस्रवाः स्वस्तिमिषा विश्ववेदाः स्वस्तिमित्तार्क्ष्योऽरिष्टलिङ्गम् स्वस्तिनो बृहस्पतिर्दधाति ओं शान्तिः शान्तिः शान्तिः। कबन्धी कात्यायनः उपेत्य पप्रच्छ भगवन् कुतो हवा इमाः प्रजाः प्रजायन्ते इति అని కదా ఉంది. ఎక్కడి నుంచి ఆ కబంధి అనేటువంటి వాడి ప్రశ్న, ఈ ప్రపంచంలో ఉండేటువంటి ఈ ప్రజలందరూ ఎక్కడి నుంచి పుడుతున్నారు అనేటువంటి ప్రశ్న. అంటే ప్రజాపతి కర్తృకమైన సృష్టి ఇది. నిన్న మనం అనుకున్నాం, కేవలం ప్రజాపతి కర్తృకమైన సృష్టిని ఇప్పుడు ఎందుకు అడగడం, ఇది బ్రహ్మ ప్రకరణం కదా, బ్రహ్మని తెలుసుకోవాలని ప్రారంభించిన వాళ్ళు ప్రజాపతి గారు ఎలా సృష్టి చేశారు, సృష్టి అంతా ఎక్కడి నుంచి జరిగింది, ఈ ప్రశ్నలన్నీ ఎందుకు వచ్చాయి అనే ప్రశ్న మాట్లాడుకుని దానికి సమాధానం చెప్పారు కదా. అపర విద్య కర్మణోహో సముచితయోరి యత్ కార్యం యా గతి తద్వక్తవ్యమితి తదర్థోయం ప్రశ్న అని ఈ ప్రశ్నకి కారణం అది. కర్మ సముచిత, అపర విద్య సముచితమైనటువంటి కర్మ కానీ లేదా కేవల కర్మ కానీ చేసిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, వాళ్ళ గతి ఏమిటి, ఏ మార్గంలో సంచరిస్తారు, ఎక్కడికి వెళ్తారు, ఈ ప్రశ్నలన్నీ దీని ఉద్దేశము అన్నారు. ఇవి మాత్రం ఎందుకండి, మాకు పరబ్రహ్మ గురించి అడిగేటప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచి వెళ్తే ఏ దారిలో వెళ్తే మనకే అనే ప్రశ్న ఉంటుంది. కానీ వాటి యందు వైరాగ్యం కోసం ఇదంతా వచ్చాము అని మరి రాశారు నిన్న. విరక్తస్యైవ తత్వ అధికార అయితే తత్వ వైరాగ్యార్థం మితముచ్యతే అని ఆనందగిరి వ్యాఖ్యానంలో చెప్పిన మాటలు నిన్న అనుకున్నాం మనం. ఇప్పుడు దాని తర్వాత వచ్చేసరికి తస్మై సహోవాచ అని సమాధాన గ్రంథంలోంచి ఇప్పుడు మనం తస్మా ఏవం పృష్టవతే సహోవాచ ఈ రకంగా అడిగినటువంటి ఆ కబంధికి ఆచార్యులు పిప్పలాద మహర్షి ఈ రకంగా సమాధానం చెబుతున్నారు. ఏమని తదపాకరణాయాహ అంటే తస్మై హోవాచ అని ఉంది కదా, తదపాకరణాయ అనే దానికి అర్థం ఏంటి అంటే వాడి సందేహాన్ని తొలగించుకోవడం కోసం ఈ రకమైనటువంటి సమాధాన గ్రంథం చెబుతున్నారు. సహోవాచ అంటే చాలు, తస్మై సహోవాచ అని. తర్వాత ప్రజాకామ హి ప్రజాపతి సతపోతప్యత అక్కడి నుంచి సమాధానం చెబుతున్నారు ఆయనకి. ప్రజాకాముడైన అంటే ప్రజాగా ఆత్మన కామ విశుశ్రుక్షు అనమాట. తనకి ప్రజలని సృష్టి చేసుకోవాలి అనే కోరిక కలిగినటువంటి ఆ ప్రజాపతి ఆయన వస్తుత సర్వాత్మాసన్నపి సర్వాత్మకుడైనప్పటికీ జగత్తుని సృష్టి చెయ్యాలి అనే కోరికతో ఇత్యేవం విజ్ఞానవాన్ యథోక్తకారి అనే దానికి అర్థం నిన్న చెప్పుకున్నాము. యథోక్తకారి అనే దానికి అర్థం ఏం చెప్పారు, జ్ఞాన కర్మ సముచ్చయకారి. అపర విద్య కర్మ ఈ రెండింటినీ సముచ్చయం చేసుకునేటువంటి వాడు. తద్భావ భావిత అంటే నేను ప్రజాపతిని, నేను ఇవన్నీ చేయగలను, నేను ఈ ప్రజాపతి ప్రజా భావనతో ప్రజా సృష్టికాలీనమైన ప్రజాపతి భావనతో కూడినాడు, నేను ఇంతటి వాడిని ఈ సృష్టి చేయగలను అనే ఆలోచనతో కూడిన వాడై కల్పాదవు నివృత్త కల్పం మొదట్లో వచ్చేట. ఎవరు అయినా హిరణ్య గర్భుడు అంటే ఇంతకు ముందు లేడా అన్నాడు. అంటే ఇంతకు ముందు ఉన్నాడు, పూర్వకల్పంలో ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఈ కల్పం మొదట్లో హిరణ్య గర్భాత్మన నివృత్త ప్రజాపతి అని ఎప్పుడూ ఉన్నాడు ఆయన. కానీ ఇదివరకు కల్పంలో ఉండేటువంటి వాడు నేను ప్రజలందరినీ సృష్టి చేసే ప్రజాపతిని అనే ఆలోచనతో కూడిన వాడై ఈ కల్పం మొదట్లో హిరణ్య గర్భుడుగా తయారయ్యి అప్పుడు ఆయన చెప్తాడు సృజ్యమానానాం ప్రజానాం అంటే తయారు చేయబడేటువంటి సృష్టింపబడేటువంటి ప్రజల యొక్క అంటే ఏమిటి, ఇవి స్థావరములు జంగములు. స్థావరములు అంటే స్టేబుల్ గా ఒక చోట ఉండేవి, జంగములు అంటే కదిలేవి, చరములు అచరములు. ఈ చరాచర జగత్తుకి అంతటికీ ఆయనే పతిస్సన్ ప్రభు అయిన వాటికి ఉన్నప్పటికీ జన్మాంతర భావితం జ్ఞానం, ఇదివరకు జన్మలో అతనికి ఉండేటువంటి జ్ఞానాన్ని, అది ఎలాంటిది, శృతి ప్రకాశిత అర్థ విషయం. శృతి అంటే వేదం చేత ప్రకాశింపబడినటువంటి అర్థముల యొక్క జ్ఞానము ఆయనకి జన్మాంతరంలో ఉన్నదాన్ని ఇప్పుడు జ్ఞానం బాగా ఆలోచించాడు. తపః అన్వాలోచయత్ అంటే అతప్యత, ఇంతవరకు ఆయన తపస్సు చేశాడు అనేటువంటి మాట. ప్రజాపతి సతపో అతప్యత అంతవరకు మూలం. తర్వాత సతపస్తప్త్వా మిథునం ఉత్పాదయతే అని ఆయన తపస్సు చేసిన తర్వాత ఒక ద్వంద్వాన్ని తయారు చేశాడు. ఏమిటది అంటే అసతు సహా అంటే ఏవం తపస్తత్వ అంటే తపస్తత్వ అనే దానికి అర్థం శ్రౌతం జ్ఞానం అన్వాలోచ్య వేదార్థం యొక్క జ్ఞానాన్ని ఆలోచించుకుని సృష్టి సాధనభూతమైనటువంటి ఆ జ్ఞానం
అంటే ఈ సృష్టి చెయ్యాలి అంటే ఆయనకు ఒక ఆలోచన ఉండాలి. ఆ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది అంటే వేదములలో ఉండేటువంటి అర్థాన్ని తెలుసుకోవడం వల్ల వచ్చింది. అంటే వేదార్థము యొక్క వేదము చేత ప్రకాశింపబడినటువంటి ఈ అర్థములు అయితే ఉన్నాయో వాటిని అన్నిటినీ బాగా ఆలోచించడమే తపస్సు అంటే. అదే సృష్టికి సాధనం. ఈ సృష్టి సాధనభూతమైన వేదార్థ జ్ఞానమును ఆలోచించి మిథునం ఉత్పాదయతే అంటే మిథునం ద్వంద్వం ఉత్పాదితవాన్. మిథునం అనే దానికి ద్వంద్వం అని అర్థం. ఓ జంటని ఉత్పాదితవాన్ తయారు చేశాడు. ఏమిటవి జంటలు అంటే రయించ సోమం అన్నం ప్రాణంచ అగ్నిమత్తారం. అంటే వలస రయించ సోమం అన్నం ఈ మూడు పర్యాయ పదాలు. రయి అనే దానికి ధనం, అదే సోమము, అదే అన్నము. ఆపోజిట్ వెర్షన్ లో మళ్ళీ ప్రాణము అగ్ని అవి రెండు. అత్తారం అంటే అది తినేవాడు, ఇవి తినబడేవి. రయి అనే దానికి సోమము అన్నము అని పెట్టుకుంటాం. దీన్ని తినేది ఎవరు అంటే ప్రాణము అగ్ని. ఇవి అలాంటి అత్తారం ఏతవు అగ్నిశోమవు. ఎలాంటి వాళ్ళు వీళ్ళు? అగ్నిశోముడు అంటే అగ్ని, అత్త, అన్నం, అన్నం తినేబడేది సోముడు. అంటే అగ్ని అనేటువంటి వాడు తినేవాడు, సోమము తినబడేటువంటిది. అత్ర అన్నభూతౌ మే మమ బహుధా అనేకథా ప్రజా కరిష్యతః ఇత్యేవం సంచింత్య అండోత్పత్తి క్రమేణ సూర్యాచంద్రమసౌ అకల్పయత్. ఇదంతా నిన్న వరకు అయింది. సూర్యాచంద్రమసులు అంటే ఈ సూర్యుడు ఎక్కడొచ్చాడు అంటే అగ్నే సూర్యుడిగా భావన చేశాడు. పొద్దున్న అయ్యేసరికి అగ్నిహోత్రుడు సూర్యుడిలో కలిసిపోతాడు, సాయంకాలం వెళ్ళేసరికి ఈ సూర్యుడు అగ్నిలో కలుస్తాడు అనేటువంటి మాటలు ఉన్నాయి కనుక సో అగ్ని అనే శబ్దం చేతనే సూర్యుడు గ్రహింపబడ్డాడు. అగ్నిశోములు అనే దానికి రిప్లికా, దానికి బదులు ప్రత్యామ్నాయంగా సూర్య చంద్రవసవు అన్నారు. అక్కడ అగ్ని సోముడు అన్నాం, ఇక్కడ సూర్యుడు చంద్రుడు అన్నాం. ఈ సూర్యచంద్రుల వల్ల ఈ సృష్టి అంతా ఎలా జరిగింది అనేది ఉత్తర మంత్రాల్లో మనకి వివరంగా తెలుస్తాయి. తత్ర ఆదిత్యోహవై ప్రాణ అత్త అగ్ని మూడు పర్యాయ పదాలు రాశారు. ఆదిత్యుడే ప్రాణము, రయించ ప్రాణంచ అని మూలంలో ఉన్నవి. రయించ ప్రాణంచేతవు అనే ఆ మాటలే ఉన్నాయి మూలంలో, మంత్రంలో. రయి అనే దానికి ధనము, దానికే అన్నము లేదా సోమము, ఇవన్నీ పర్యాయ పదాలుగా లక్షణ చెప్పుకొచ్చారు. ప్రాణము అనే దానికి అగ్ని లేదా సూర్యుడు అనే అర్థాలు చెప్పుకొచ్చారు. కనుక అక్కడ ఆదిత్యుడు ప్రాణము అనే మాట చేత పిలువబడతాడు. ఆయనే అత్త, భోజనం చేసేవాడు, తినేవాడు. ఆయనే అగ్ని. రయిరేవ చంద్రమాహ, రయి అనే దానికి ధనము లేదా చంద్రుడు, తినబడేది అనే అర్థం. రయిరేవ చంద్రమాహ, రయిరేవ అన్నం, అదే సోమహ. ఇవన్నీ పర్యాయ పదాలే. రయి అనే దానికి అన్నము, సోముడు, ఇవన్నీ అర్థాలు రాశారు. రయిరేవ అన్నం సహ సోమయేవ తదేతత్ ఏకమత్తాచ అన్నంచ. రెండు ఇదంతా కలిపి ఓ ద్వంద్వం అయింది. ఎలాగా అంటే ఈ రెండు కలిపితే ఒక జంట, ఓ ద్వంద్వం. ఏమిటది అంటే అగ్ని సోముడు లేదా రయి ప్రాణము, ఈ రెండు కలిపి. అది ఏతత్ ఏకం అంటే ఒకటి అనేది ఎక్కడికి అన్వయం? మిథునంలోకి అన్వయం. అత్తాచ అన్నంచ, అత్త అంటే తినేవాడు, అన్నం అంటే తినబడేది. ఈ రకమైనటువంటి ఒక మిథునాన్ని ప్రజాపతి ససర్జ అనమాట. ప్రజాపతి గారు ఈ మిథునాన్ని ఉత్పాదయతే అంటే ఉత్పాదితవాన్ అనే దానికి అర్థం రాశారు. ఈ రెండు చేస్తే దీనివల్ల ప్రజా సృష్టి అంతా కలుగుతుంది అని ఆయన ఉద్దేశ్యం. ఆయన మనస్సులో భావం ఏమిటి? ప్రజలందరినీ తయారు చేయాలి, సృష్టి చేయాలి. దానికోసం ఆయన సృష్టికి సాధనంగా ఏది సహాయం చేసేటువంటి సాధనములు ఏమిటి అంటే ఒక మిథునం ఉంది. ఈ జంట తయారు చేస్తే దీనివల్ల సృష్టి జరుగుతుంది అని. ఈ జంటలో ఏమున్నాయి అంటే రయి ప్రాణము రెండు ఉన్నాయి. అగ్నిశోములు లేదా సూర్యచంద్రమస్సులు అనే పేరుతో దాన్నే పిలిచారు. దీని వల్ల రాబోయే సృష్టి అంతా జరుగుతుంది అనే ఉద్దేశ్యం అనమాట. అది ఎలా కుదురుతుంది అని అంటే రాస్తున్నాడు మిథునం. గుణప్రధాన కృత భేద, గుణప్రధాన కృత భేద అనేటువంటి మాట ఉంది కదా. రయి ప్రాణము అంటే ఒక జంట అన్నారు, దానిలో రెండు వస్తువులు ఉన్నాయి. దీనిలో ఏ వస్తువు ప్రధానము, ఏ వస్తువు గుణము. గుణము అంటే అప్రధానము అని అర్థం.
ప్రధాన. ఇప్పుడు రయి ప్రాణము రెండు ఉన్నాయి, ఈ రెండు కలిపి ఒక జంట అన్నారు. ఒకే కదా ఉంది జంట. ఈ ఒకే జంటలో దీని ప్రజాపతి ఎలా అయింది అని అంటే, రయి ప్రాణములు రెండూ కూడా ప్రజాపతియే కారణముగా గలవి కనుక, అంటే ప్రజాపతి నుండే పుట్టేయి కనుక వీటినే ప్రజాపతి అనే పేరుతోటి పిలిచారు. ప్రజాపతి నుండి పుట్టేయి కనుక ఇవి ప్రజాపతులు. ప్రజాపత్యం అది అయిపోతే బాగానే ఉంది. మరి ఒకే ప్రజాపతిగా ఉన్నటువంటి ఈ జంటలో ఒకటి అత్త ఒకటి అన్నము అనే భేదం ఎలా వచ్చింది అని అంటే, గుణ ప్రధాన భావం చేత. ఒకటి గుణము, రెండోది ప్రధానము. గుణమైనది ఏది అని అంటే గుణభావం చేత అన్నం, తినబడేది అన్నం, తినేవాడు ప్రధానుడు. ఈ రెండు కలిసి ఒక జంట. ఈ జంటలో రెండు వస్తువులు ఉన్నాయి, దానిలో ఒకటి ప్రధానమని రెండవది అప్రధానమని భావన చేస్తాం. గుణ ప్రధాన భావ వివక్ష చేత భేదం వచ్చింది. కథం అంటే రాష్ట్ర దాన్ని, రైర్వా అన్నం వా ఏతత్ సర్వం కిం తద్ యద్మూర్తం చ స్థూలం చ అమూర్తం చ సూక్ష్మం చ మూర్తామూర్తే అత్ర అన్న రూపే రయిరేవ. ఇదంతా కూడా రయి అనే మాటే. రయి అనే దానికి అర్థం ఏమిటి అంటే, కథం అనే దానికి వివక్ష చేస్తున్నారు. ప్రజాపత్యాత్మకం ఎలా అయింది, జంట ఏంటి, రయి ప్రాణము రెండు. ఈ రయి ప్రాణము అనేటువంటి రెండు కలిపి ఒక జంట. దానిలో ఇది వరకు గుణప్రధాన భావాన్ని చూపించారు. అన్నమేమో గుణం అవుతుంది, అత్త ప్రధానం అవుతుంది అని గుణ అంటే అప్రధానము ప్రధానము అనేటువంటి భేదంతో రెండు చూపించారు. ఇప్పుడు ఇక్కడ తర్వాత ఏం చెబుతున్నారు, రయి ప్రాణయో కథం ప్రజాపత్యాత్మత్వం అనేటువంటి మాట. కథం ఇది ప్రజాపతి రూపంగా ఉంది అంటున్నారు కదా. ప్రజాపతి ఏకంతు మిథునం అని పైన ఉంది మూలం. ఈ జంట అంతా ప్రజాపతి అని. ఇది ఎలా అయిపోతుందండి ఈ జంట? అన్నము రయి ప్రాణము రెండు కలిసి ప్రజాపతి రూపంగా ఎలా అవుతుంది అని అంటే, ప్రజాపతి వల్ల తయారైంది కనుక. ఎలాగా అంటే, రయిర్వా అన్నం వా ఏతత్ సర్వం. అది రయిర్ అంటే రయిర్వా అనే దానికి అర్థం అన్నం వా అని. ప్రజాపతిత్వం, రయికి ప్రజాపతిత్వం ఎలా చెప్తున్నారు అని అంటే, రయిర్వా అన్నం వా ఏతత్ సర్వం కిం అంటే అది మూర్తం కావచ్చు లేదా అమూర్తం కావచ్చు. మూర్తం అనే దానికి అర్థం స్థూలం. తద్యత్ మూర్తం చ స్థూలం చ అమూర్తం చ సూక్ష్మం చ. ఈ మూర్తామూర్తే, ఇవి మూర్తం చ అమూర్తం చ మూర్తామూర్తే అంటే ఆకారము గలవి ఆకారము లేనివి అని అర్థం. మూర్త అమూర్తములు ఇవి రెండూ కూడా అత్ర అన్న రూపే రయిరేవా. ఇదంతా కూడా రయి అనే శబ్దం చేతనే చెప్పబడుతుంది. అంచేత ఇదంతా కూడా ప్రజాపతి రూపమే అవుతుంది. తస్మాత్ ప్రవిభక్తాత్ అమూర్తాత్ యద్ అన్యద్ మూర్త రూపం మూర్తి సైవ రయి అమూర్తేన అత్ర అద్యమానత్వాత్ అని మాట రాశారు. అంటే రయికి సర్వాత్మకత్వం చెప్పాలి. సర్వాత్మకత్వం చెబితేనే ప్రజాపతిత్వం వస్తుంది. ప్రజాపతికి ఏకం మిథునం అని చెప్పదలుచుకున్న మాట. ఈ జంట ప్రజాపతియే అన్నాడు. ప్రజాపతి ఎలా అయ్యాడు అంటే ప్రజాపత్యాత్మకమైంది. ఎందువల్ల అంటే ప్రజాపతి వల్ల తయారైంది కనుక. దానిలో రయికి ప్రజాపతిత్వం చెప్పడం ఎలాగా అనే దానికి అర్థం, మూర్తామూర్తములు రెండు అంటే అత్త అన్నము రెండూ కూడా అవి రెండు రయి అనే శబ్దం చేతనే చెప్పబడతాయి. అంటే అలా ఎలా చెప్తారండి, రయి అంటే అన్నం కదా, అత్త అనేవాడు వేరేగా ఉన్నాడు, ఈ రెండూ కలిపి రయి శబ్దం చేతనే ఎలా చెప్తారు? రెండు అన్నం అయిపోవు కదా. ఒకటి అన్నము, రెండో వాడు అత్త. అన్నాన్నే రయ్యి అంటే అర్థం ఉంది, కానీ దాన్ని తినేటువంటి అత్తని రయ్యి అని ఎలా అంటారు అనే మాటకి రాస్తే దానికి రాస్తున్నాడు, మూర్తామూర్తములు రెండిటికీ రయిత్వమే చెప్తాము. ఎలాగా అని అంటే, గుణప్రధాన భావం వివక్ష చెయ్యకుండా రెండు గుణములే అని కనుక అనుకుంటే అంతా రయ్యే. ఒకటి గుణము ఒకటి ప్రధానము అని రెండు తేడా చూపిస్తే గుణప్రధాన భావం చేత భేదం. ఇది కాదు అంతా గుణమే అనేటువంటి భావం అంతా అన్నమే. అది కూడా ఇంకొకటికి ఆహారం అవుతుంది. ఒక వస్తువు ఉంది, ఓ వస్తువుని చిన్న వస్తువుని పెద్దవాడు తింటాడు, ఆ పెద్దవాడిని ఇంకోటి తింటాడు. దీన్ని తినేసేటువంటిది కూడా మరొకటికి ఆహారమే అవుతుంది. అంచేది అది కూడా అన్నమే అవ్వచ్చు. వీడి అత్త అని అనవచ్చు మనం, కానీ ఈ అత్త అనేటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడు కూడా మరొకటికి అద్యమానమే, అంటే వాడికి అన్నమే అవుతుంది. చిన్నదాన్ని పెద్దదాన్ని మరి ఒకటి పెద్దది అంతకంటే తినేస్తూ ఉంటారు కదా, అలాగా. అంచేత అన్ని అన్నములే అవుతాయి. దీనిలో అన్నము అత్త అని భేదం లేదు. గుణ ప్రధాన భావాన్ని వివక్ష చేయడం మానేసాము.
కేవలం అన్ని గుణములే అని అంటే అన్ని అన్నములే అవుతాయి. అది రెండో పక్షం. మొదట్లో భేదం చెప్పినప్పుడు గుణప్రధాన భావం ఉంది, అన్నం వేరు తినేవాడు వేరు అనేటువంటి మాట చెప్పారు. ఈ రెండో పక్షంలోకి వచ్చేసరికి తినేవాడు కూడా మరొకడికి ఆహారమే అవుతుంది కనుక వాడిని కూడా అన్నమే అంటాము. కాల కలయత వేస సర్వము భక్షించేసేటువంటి వాడు ప్రళయకాలంలో ఈశ్వరుడి చేత అందరూ తినేస్తారు కదా, మొత్తం అందరినీ తినేస్తాను నేను అంటాను. అలాగే వాయువాదులకు అద్యమానమే అంట వ్యాఖ్య ఆనందగిరిలో రాస్తారు చూడండి. వాయువాదే కేనచిత్ అద్యమానత్వాత్ రయిత్వమిత్యర్థ. అమూర్త వస్తువులు కూడా అంటే వాయువాదులు కూడా మరొకటి దాని చేత, ఏ సర్పం ఉంది, సర్పము వాయువుని తీసుకుంటుంది. మూర్తమైన వస్తువులు, ఆకారం ఉన్న వస్తువుల్ని మనం తింటాం, ఆకారం లేని వస్తువులు కూడా సర్పాదులకి అన్నమే అవుతుంది. అంచేత మూర్తము అమూర్తము రెండూ కూడా అన్నమే అవుతాయి. మనకి అత్త అయిన వాడు కూడా మరొక దానికి అద్యమానం అన్నం కావచ్చు. కానీ మొత్తం ఇదంతా కూడా మూర్తామూర్తములన్నీ అన్నములే అనేటువంటి వివక్ష చేస్తే పూర్తిగా అరయిత్వమే వచ్చింది. సర్వం రయిహి. అప్పుడు ఎప్పుడైతే గుణప్రధాన భావం చేత వివక్ష చేస్తారో అప్పుడు అమూర్తము మూర్తము అని విడతీస్తాం. అమూర్తమైనది ప్రాణం, మూర్తమైనటువంటిది తినబడేది అన్నం. అప్పుడు విడతీస్తాం. దాన్ని రెండు రకాలుగా విభాగం చేస్తే ఒకటి అన్నము ఒకటి అత్త అనే మాటలు వస్తాయి. అప్పుడు అమూర్తము అనేటువంటిది తినేది, మూర్తము తినబడేది అనే తేడా ఉంటుంది. అప్పుడు గుణప్రధాన భావం ఉంటే, లేకపోతే మొత్తం అంతా అన్నమే. అన్ని గుణములే అనే మాట అయితే అన్ని అన్నములే అనేటువంటి వ్యాఖ్యానం చేశారు. తస్మాత్ ప్రవిభక్తాతమూర్తాత్ యదన్యన్మూర్త రూపం మూర్తి శైవరై అమూర్తేన అత్ర అద్యమానత్వ. అది రెండో వ్యాఖ్యానం. అంటే భేదం ఉంది అని అనుకుంటే అమూర్తమైనటువంటి దాని చేత మూర్తముగా అయినటువంటిది అద్యమానం అవుతుంది, అంటే తినబడుతుంది. అమూర్తమైనది ప్రాణము, మూర్తమైనది అన్నము, ఇది తినబడుతుంది కనుక తినబడే అన్నం వేరు, తినేటువంటి అత్త వేరు అనేటువంటి వ్యాఖ్యానం గుణప్రధాన భావం ఉంటే ఈ మాట చెప్పారు. ఇప్పుడు ఏమైంది? తథా ఇదంతా రయి రేవా అని వెనకాల వ్యాఖ్యానం. ఆ రయి గురించి రజి ప్రజాపతి అన్నారు. అలాగే తథా అమూర్తోపి ప్రాణ అత్త సర్వమేవచ యచ్చ అద్యం. ఇదంతా కూడా అమూర్తమైనటువంటి ప్రాణం కూడా. అంటే మొదట్లో ఏం చెప్పారు? రయి ప్రాణము అని జంట ఉంది, ఈ రెండూ ప్రజాపత్యాత్మకమే అన్నారు. దానిలో రయి అనేది ప్రజాపత్యాత్మకం ఎలా అయింది అనేది ఇంతవరకు వివరణ చేశారు. ఇప్పుడు మళ్ళీ ప్రాణం గురించి, అన్నం ఉంది కదా ప్రజాపతిత్వార్థం చెప్పిన తర్వాత ప్రాణము కూడా ప్రజాపత్యాత్మకమే, ప్రాణము కూడా సర్వాత్మకమే అని రెండో పక్షం చెప్పాలి. తథా అమూర్తోపి ప్రాణ అత్త సర్వమేవ యచ్చాద్యం. ఇదంతా కూడా సర్వం అంటే ఏదైతే ఉంటుందో తినేవాడు తినబడేది ప్రాణము సర్వము ఇదంతా కూడా సర్వాత్మకమైన ప్రజాపతితే. ఆ జంటలో రయి సర్వాత్మకము అని ఇంతవరకు నిరూపించి తర్వాత రెండో భాగంలో ప్రాణము కూడా సర్వాత్మకము అని చెప్పడానికి ఈ గ్రంథం ఆరంభపడింది. ఎలా అవుతుంది కథం అని ప్రశ్న. ఇది కూడా సర్వాత్మకం ఎలా అవుతుంది అంటే అథ ఆదిత్య ఉదయన్ అంటే ఉద్గచ్చన్ ప్రాణినాం చక్షుర్గోచరం ఆగచ్చన్. ఆదిత్యుడు ఉదయిస్తూ అదంటే ఉదయిస్తూ అనే దానికి అర్థం ఏమిటి అని అంటే ప్రాణులకు కళ్ళకి కనబడుతూ అని అర్థం. అంతకు ముందు ఆదిత్యుడు ఉన్నాడు, ఉదయం జరిగిన తర్వాత ఆయన మన కళ్ళకి సాక్షాత్కరింపబడతాడు కనుక ఉదయన్ అనే దానికి అర్థం ఏంటి? ఉద్గచ్చన్ అని అర్థం, పైకి లేస్తూ అంటే ఉదయిస్తూ అంటే ప్రాణులకు చక్షుర్గోచరం అవుతూ అంటే ప్రాణుల చేత చూడబడుతున్నవాడై ఆగచ్చన్ ప్రాచీన దిశం స్వప్రకాశేన ప్రవిశతి. తూర్పు దిక్కున తన దిక్కులతో ప్రకాశిస్తూ ఉంటాడు, తూర్పు దిక్కున వ్యాపిస్తాడు. తేన స్వ ఆత్మవ్యాప్త్యా సర్వాన్ తస్థాన్ ప్రాణాన్ ప్రాచ్యాన్ అంతర్భూతాన్ రశ్మిషు స్వాత్మావభాస రూపేణ వ్యాప్తిమత్సు వ్యాప్తత్వాత్ ప్రాణిన సన్నిధత్తే సన్నివేశయతి ఆత్మభూతాన్ కరోతి. ఎప్పుడైతే సూర్యుడు తూర్పు దిక్కున ఉదయిస్తాడో అప్పుడు ఆ తూర్పు దిక్కున ఉన్నటువంటి సమస్త విధమైన వస్తువులను తన యొక్క అంతర్భూతములైన కిరణములతో వ్యాపింపజేస్తాడు. అంటే ఆ సూర్య కిరణాలు ఆ తూర్పు దిక్కున ఉండేటువంటి వస్తువులన్నిటి మీద వ్యాప్తి చెందుతాయి. అప్పుడు అవన్నీ కూడా సన్నిధత్తే అనేదానికి ఆత్మభూతములుగా చేస్తున్నాడు. అంటే
తన యొక్క కిరణముల యొక్క కాంతి ఎప్పుడైతే వెళ్ళిందో వాటి మీద, వాటి వ్యాప్తము అంటే సంబంధించినదైతే అవన్నీ కూడా ఆత్మస్వరూపంగానే ఉంది. అంటే సూర్యుడే తన కిరణములు ప్రకాశింపజేయడం వల్ల ఆ తూర్పు దిక్కున ఉన్నటువంటి సమస్త వస్తువుల యందు సూర్యకిరణాలను సంబంధింపజేసి వాటిని అన్నిటినీ తనగానే చేసుకుంటున్నాడు. చూడండి, తేన స్వ ఆత్మ వ్యాప్య అంటే తన కిరణముల యొక్క వ్యాప్తి చేత, స్వ ఆత్మ స్వం అనే దానికి సూర్యుడు అర్థం, స్వ ఆత్మ అంటే స్వీయ ప్రకాశము అర్థం, అంటే కాంతి. ఆ సూర్యకాంతి యొక్క వ్యాప్త్య అంటే సంబంధము చేత, స్వ ఆత్మ వ్యాప్త్య అంటే సూర్యుడి యొక్క కాంతి సంబంధము అన్ని వస్తువుల యందు ఉండటం వల్ల సర్వాన్ తస్థాన్ ప్రాణాన్, తస్థాన్ అంటే ఆ తూర్పు దిక్కున ఉన్నటువంటి సమస్త విధములైన ప్రాణములను అని దానికి అర్థం. ప్రాచ్యాన్ అంతర్భూతాన్ తూర్పు దిక్కున ఉండేటువంటి సమస్త వస్తువులను రశ్మిషు స్వ ఆత్మావభాస రూపేషు వ్యాప్తిమత్సు వ్యాప్తత్వాత్, తన కిరణాలు తన స్వాత్మావభాసములు అంటే స్వ ఆత్మ ప్రభారూపములైనటువంటి కాంతులయందు వ్యాప్తములవుతాయి, అంటే సంబంధించినవి అవుతాయి కనుక ప్రాణులన్నిటినీ కూడా కలుస్తున్నాడు. సన్నివేశయతి అంటే కూడగొట్టుకుంటున్నాడు, లేదా స్వ ఆత్మభూతాన్ కరోతి తనలోనే కలుపుకుంటున్నాడు. తథైవ యత్ ప్రవిశతి దక్షిణాం, అది తూర్పు దిక్కున అయ్యింది. అలాగే ఆయన దక్షిణ దిక్కుకి ప్రవేశించాడు అనుకోండి, లేదా పశ్చిమ దిక్కుకి ప్రవేశించాడు, లేదా ఉత్తర దిక్కుకి ప్రవేశించాడు, అప్పుడు కూడా, లేదా అవాంతర దిక్కులు, కోణ దిక్కులు అంటే మూలలు, అప్పుడు ప్రకాశించాడు. అదంతా కూడా ఎక్కడెక్కడ సూర్య భగవానుడు గతి అంటే ప్రవేశిస్తాడో, అంటే సూర్యకాంతి ఎక్కడైతే ప్రసరిస్తుందో ఆ ప్రాంతంలో ఉండే సమస్త వస్తువులని తన స్వరూపంగా చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు సర్వాత్మకుడు అయిపోతాడు. ప్రాణి సర్వాత్మకుడు ఎలా అవుతాడు అంటే, ప్రాణం అంటే ఆదిత్యుడే కదా, ఆదిత్యుడు తన కాంతిని తూర్పు వరుసగా తూర్పు, దక్షిణం, పశ్చిమం, ఉత్తరం, లేదా మూలలు, కోణాలు, అవాంతర దిశలు ఎన్ని వాటి యందు వ్యాప్తి చెందినప్పుడు అక్కడ ఉండేటువంటి సమస్త వస్తువుల మీద కూడా తన కాంతి ప్రసరింపజేసి వాటిని అన్నిటినీ తనగా చేసుకుంటున్నాడు. అంటే మొత్తం అంతా ఆదిత్యుడే అయిపోయాడు. స్వాత్మభూతాన్ని కరోతి. ఇప్పుడు భాష్యం చూస్తే చూడండి, తథైవ యత్ ప్రవిశతి దక్షిణాం, దక్షిణ దిక్కు, యత్ ప్రతీచీం యదుదీచీం అథ ఊర్ధ్వం యత్ ప్రవిశతి యత్ అంతరాదిశ కోణదిశ అవాంతర దిశ, ఇవన్నీ కూడా దిక్కులు, అవాంతర దిక్కులు, మూలలు, ఇక్కడంతా కూడా యచ్చ అన్యత్ సర్వం ప్రకాశయతి తేన స్వప్రకాశ వ్యాప్త్యా సర్వాన్ సర్వదిక్స్థాన్ ప్రాణాన్ రశ్మిషు సన్నిధత్తే అంటే సన్నివేశయతి. సన్నిధత్తే అనే దానికి అర్థం పైన రాశారు, సన్నివేశయతి అంటే ఆత్మభూతాన్ కరోతి, వాటిని అన్నిటినీ తన సొంతంగా తనలాగా చేసుకుంటున్నాడు అనే మాట తెలిసింది. అందువల్ల సూర్యకాంతి యొక్క సంబంధం వాటన్నిటి యందు ఉంది కనుక సూర్యుడి యొక్క కాంతి వాటి అన్నిటి మీద ప్రసరింపజేస్తే వాటిని అన్నిటినీ తనలాగే చేసుకుంటున్నాడు. ఈ రకంగా సహా ఏష అత్త అంటే ప్రాణ, ఈ ప్రాణము అనేటువంటిది అత్త అనే తినేవాడు, ఇలా వైశ్వానర అనే పేరుతో పిలుస్తున్నాడు. ఆయన ఎవరు? స ఏష ఏవ వైశ్వానర విశ్వరూప ప్రాణ అగ్ని ఉదయతే అని మాటలు కలిపేశాడు ఆయన. వైశ్వానర విశ్వరూప ప్రాణ అగ్ని, ఇవన్నీ ఆత్మస్వరూపం, తినేటువంటి వాడి యొక్క స్వరూపంగా చెప్తున్నారు. ఈ రకంగా ఈ అత్త అయినటువంటి ప్రాణమే వైశ్వానరుడు అనేటువంటి మాట అర్థం. నరాహ అంటే జీవులు, విశ్వేచతే నరాహ వైశ్వానరాహ విశ్వానరాహ సయేవ వైశ్వానరః అంటే సర్వ జీవస్వరూపమైన అగ్ని అని అర్థం. సర్వ ప్రపంచాత్మకమైనటువంటి విశ్వరూపమైన అగ్ని ఎవడైతే ఉన్నాడో సహా ఏష వైశ్వానరః విశ్వరూప. విశ్వరూప అంటే సర్వ ప్రపంచాత్మక అని, వైశ్వానరః అంటే సర్వ జీవాత్మక అని. తేడా అది, రెండింటికి తేడా. అది ఆనందగిరిలో రాశారు చూడండి. సయేవ వైశ్వానరః సర్వ జీవాత్మక ఇత్యర్థః. తర్వాత విశ్వరూప మళ్ళీ ఎందుకు వైశ్వానరః అనే దాని చేతే వచ్చేసింది కదా అర్థం. అని అంటే విశ్వరూప అంటే జీవుడు ఒక్కటే కాదు, సర్వ ప్రపంచాత్మక ఇది భేద. సర్వ జీవులు ఆయనే, సర్వ ప్రపంచము ఆయనే అని చరాచర జగత్ అంతా వ్యాపించి ఉన్నాడు అని చెప్పడం కోసం వైశ్వానరః విశ్వరూప అని రెండు మాటలు మూలంలో వాడారు. స ఏష వైశ్వానరో విశ్వరూప ప్రాణ అగ్ని ఉదయతే, ఆయన అదే అగ్ని ఉదయిస్తున్నాడు అని అర్థం రాశారు.
విశ్వరూప పంక్తి చూడండి మూలం. సయేష అత్తా ప్రాణ వైశ్వానర సర్వాత్మ విశ్వరూప విశ్వాత్మత్వాచ్చ ప్రాణ అగ్నిశ్చ సయేవ అత్త ఉదయతే ఉద్గచ్చతి. ఆయనే ఆ ప్రాణమన్నా అగ్ని అన్నా ఆయనే. అలాంటి ప్రాణము వైశ్వానరుడు అగ్ని అనే పేర్లతో పిలువబడేటువంటి ఆ అత్త ఉదయతే అంటే ఉద్గచ్చతి అంటే ప్రత్యహం సర్వాహదిశ ఆత్మసాత్ కుర్వన్. ప్రతిరోజు అన్ని దిక్కులని ఆ దిక్కుల్లో ఉండే అన్ని వస్తువులని తనగా చేసుకుంటూ ఆయన ఉదయిస్తున్నాడు. తదేతదక్తం వస్తు రుచా మంత్రేణాప్యభ్యుక్తం తదేతద్ రుచాభ్యుక్తం అని 7వ మంత్రంలో చెప్పారు. మూలాలు ఇప్పుడు మన భాష్యం చదివేసాం. మూలలో ఒకసారి చదివేసుకోండి చూడండి. ఆదిత్యోహ వై ప్రాణ రయిరేవ చంద్రమాహ. ఆదిత్యుడు ప్రాణము, రయి అనేది అన్నము, చంద్రుడు. రయిర్వా ఏతత్ సర్వం, ఈ సర్వము కూడా అంటే యత్ ముహూర్తంచ అముహూర్తంచ తస్మాన్ మూర్తిరేవ రయి. ఇదంతా రయి. రయికి సర్వాత్మకత్వం చెప్పిన మంత్రం. తర్వాత అథ ఆదిత్య ఉదయన్ ప్రాచీన్ దిశం ప్రవిశతి తేన ప్రాచ్యాన్ ప్రాణాన్ రశ్మిషు సన్నిధత్తే యద్ దక్షిణాం యత్ ప్రతీచీం యదుదీచీం యదధః యదూర్ధ్వం యదంతరాదిశ యత్ సర్వం ప్రకాశయతి తేన సర్వాన్ ప్రాణాన్ రశ్మిషు సన్నిధత్తే. ఇది మూలం. అంటే సర్వము తన స్వరూపంగా చేసుకుంటున్నాడు. తన కాంతిని ప్రసరింపజేసి అన్ని దిక్కుల యందు ఉండేటువంటి సమస్త వస్తువుల్ని తన రూపంలో చేసుకుంటున్నాడు. సన్నిధత్తే అంతవరకు మూలం చెప్తాం. దాని తర్వాత సయేష వైశ్వానర విశ్వరూప ప్రాణ అగ్ని ఉదయతే అంటే ఉద్గచ్చతి. ఇది తర్వాత రాబోయే రుక్కు చేత కూడా ఇదే అర్థం చెప్పబడుతోంది. అంటే మేము చెప్పిన అర్థమే రాబోయే మంత్రం కూడా చెబుతోంది. తదేతద్ రుచాభ్యుక్తం తత్ ఏతత్ అంటే ఏ ఉక్తం వస్తువు, నేను చెప్పిన వస్తువు ఏదైతే ఉందో అది రుచ అంటే మంత్రేణాప్యుక్తం. మేము వాక్యాల్లో చెప్పాం, దీన్నే మంత్రము చేత కూడా చెప్పబడింది. అంటే ఆ మంత్రం కూడా ఇదే అర్థాన్ని చెబుతోంది. ఇలాగ విశ్వరూపం హరిణం జాత వేదసం పరాయణం జ్యోతిరేకం తపంతం సహస్రరశ్మి శతథా వర్తమాన ప్రాణ ప్రజానాముదయత్యేష సూర్య. ఇదే అర్థం. సూర్యుడే సమస్త విధమైన ప్రజలను తనగా చేసుకుంటూ ఉదయిస్తున్నాడు అని అర్థం. దానికి వ్యాఖ్యానం చేస్తున్నారు భాష్యకారులు. విశ్వరూపం అనే దానికి సర్వరూపం అని. సర్వము తానే. హరిణం అనే దానికి హరి అనే దానికి రశ్మికాంతం. హరిణం అంటే కాంతి, రశ్మిమంతం అని. కిరణములు గలవాడు, కాంతి గలవాడు. జాతవేదసం అనే మాటకి అర్థం ఏంటి అంటే జాత ప్రజ్ఞానం. పుడుతూనే తెలివితేటలు ఉంటాయి. జాత ప్రజ్ఞానం అని అర్థం. జాత వేదసం అనే దానికి జాత ప్రజ్ఞానం అని అర్థం రాసి. పరాయణం అనే దానికి అర్థం ఏంటి అంటే అన్ని ప్రాణములకు ఆశ్రయమైనది. పరాయణం కదా, సర్వ ప్రాణులకు అదే ఆశ్రయమైనది. పరాయణం సర్వప్రాణ ఆశ్రయం. జ్యోతిరేకం అంటే సర్వప్రాణినాం చక్షుర్భూతం. అన్ని ప్రాణులకు కూడా జ్యోతిస్సు. చక్షురింద్రియము ఉపలక్షణం. చక్షుర్భూతం అంటే చక్షురింద్రియానికి అనుగ్రాహకమైన తేజస్సు కనుక అందరికీ ఒకటే. ఎవరికి కళ్ళు అందరికీ వేరువేరుగా ఉంటాయి. ఇంద్రియాలు ఒకే కన్ను కన్ను అందరికీ ఒకటే కన్ను ఎలాగుండి అంటే అందరి కళ్ళని అనుగ్రహింపజేసే తేజస్సు ఆదిత్యుడే, ఒకటే ఆయన. కళ్ళు వేరువేరుగా ఉండొచ్చు కానీ కళ్ళుకి అనుగ్రాహకమైన తేజస్సు ఒకటే కనుక సర్వేషాం జ్యోతి అంటే చక్షుర్భూతం అద్వితీయం. రెండవ వాడు లేకుండా ఒకడే ఉన్నాడు. తపంతం అంటే తాపక్రియాం కుర్వాణం. ఎండకి వేడి చేత అందరినీ తపింపజేసేటువంటి వాడు. స్వాత్మానం సూర్యం సూరయ విజ్ఞాతవంత బ్రహ్మవిద. సూరయ అనే దానికి బ్రహ్మవేత్తలు విజ్ఞాతవంత తెలుసుకున్నారు. ఎవరు అంటే సూర్యం విజ్ఞాతవంత, వాడిని సూర్యుడిగా తెలుసుకుంటున్నాడు. కోసౌ ఎం విజ్ఞాతవంత, అందరూ కలిసి ఆయన తెలుసుకుంటున్నారు. ఆయన ఎవడున్నాడు అని అంటే ఆయనే సూర్యుడు. దానికి వివరణం రాస్తున్నారు. సహస్ర రశ్మి అంటే అనేక విధములైన కిరణములు గలవాడు. శతథ అనేకథ ప్రాణిభేదేన వర్తమాన ప్రాణ ప్రజానాం ఉదయతి ఏష సూర్య. ఈ ప్రాణమే సూర్యుడు. అనేక రకములుగా ఉండేటువంటి ఈ విశ్వరూపము అద్వితీయము మొదలైనటువంటి ఈ ప్రథమాంత శబ్దాలన్నీ కూడా ఆ దానికే చెప్పుకుంటూ ఆ స్వాత్మానం అంటే తననే చూస్తున్నారు. స్వాత్మానం సూరయ విజ్ఞాతవంత
అన్నాడు. తన్నే తెలుసుకుంటున్నారు బ్రహ్మవేత్తలు. ఎవరు వాడు? తెలియబడేటువంటి వాడు ఎవడు? కోసౌ ఎం విజ్ఞాతవంత. ఆ తెలియబడేవాడు ఎవరు అని అంటే సహస్రరశ్మి అయిన ప్రాణిభేదముల చేత అనేక రకంగా ఉన్నటువంటి ప్రాణము, ఆయనే సూర్యుడు. అంటే ప్రాణము సూర్యుడు రెండు ఒకటే. ఈయన్నే బ్రహ్మవేత్తలు ఒకటిగా తెలుసుకుంటున్నారు అనేటువంటి మాట చెప్పారు. అంటే ఇంతవరకు రయి గురించి ఒక వ్యాఖ్యానం, ప్రాణం గురించి రెండవ వ్యాఖ్యానం, ఈ రెండు కలిపి ఒక మిథునం. ప్రజాపతి గారు ఈ మిథునాన్ని సృష్టి చేశారు. అది ప్రకరణం. వెనకాల ప్రకరణం నుంచి ప్రజాపతి గారు ఒక మిథునాన్ని సృష్టి చేశారు. ఆ మిథునంలో రెండు భాగాలు ఏమేమిటి అంటే రయి ప్రాణము, లేదా అగ్ని సోమము, లేదా సూర్యుడు చంద్రుడు. ఈ రకమైనటువంటి జంటను ఒకదాన్ని తయారు చేశాడు. అక్కడి నుంచి ఇప్పుడు దాన్ని మళ్ళీ కలుపుకున్నాడు. యశ్చాసౌ చంద్రమాహ మూర్తి అన్నం అమూర్తిశ్చ ప్రాణ అత్త ఆదిత్య తదేకం ఏతన్ మిథునం. అక్కడ వరకు కలిపాడు. వీరు ఇప్పుడు చెప్పినటువంటి చంద్రుడు అనండి, మూర్తి గలవాడు, లేదా అన్నం అనండి, అమూర్తి అయిన ప్రాణం అనండి, లేదా ఆయనే ఆదిత్యుడు అనండి. అంటే ఒకటి మూర్తము, రెండోది అమూర్తము. ఈ రెండు జంట. ఆ జంటలో రెండు వస్తువులు ఉన్నాయి. దానికి విభాగం చేసి చూపిస్తే మూర్తము అమూర్తము అని తేడాలు ఉంటాయి. లేదా అంతా గుణభావంతో చేస్తే అంతా అన్నమే అవుతుంది. ఏదైనా సరే యశ్చాసవు చంద్రమాహ అంటే చంద్రమాహ యశ్చ అమూర్త. అమూర్తి అంటే మూర్తి కలిగిన, మూర్తి లేనటువంటి వాడు ఒకడు, మూర్తి కలిగిన వాడు ఒకడు. దాని రెండింటినీ రాసుకొస్తున్నాడు ఆయన మాట. చంద్రమాహ మూర్తి అన్నం అమూర్తిశ్చ. చంద్రుడు అన్నము విడితీస్తే చంద్రుడికి మూర్తి ఉంది, అన్నములకు మూర్తి లేదు. ప్రాణ అమూర్తిశ్చ ప్రాణ. తర్వాత దానికి వ్యాఖ్యానం చేయాలి. యశ్చాసౌ చంద్రమాహ మూర్తి అన్నం అమూర్తిశ్చ ప్రాణ అత్త. అక్కడ కలపం. వాళ్ళ కన్ఫ్యూజన్ లేకుండా పదచ్ఛేదం పెట్టుకోండి. యశ్చాసౌ చంద్రమాహ అనే దానికి చంద్రుడు, ఆయన మూర్తి అన్నము, అమూర్తి అయిన ప్రాణము అత్త. అంటే చంద్రుడు అన్నముగాను ప్రాణమును అత్తగాను భావించి ఒక దంటగా తయారు చేశాడు. ఒకటి మూర్తి గలది, రెండోది మూర్తి లేనిది. యశ్చాసౌ చంద్రమాహ మూర్తి అన్నం, అలాగే అమూర్తిశ్చ ప్రాణ అత్త ఆదిత్య తదేతద్ ఏకం మిథునం. ఇది జంట. ఇది సర్వం కథం ప్రజాకరిష్యతే. కావలసిన మాట ఏంటి? ప్రజాహ సృజేయాని కదా ఆయన కోరిక. ప్రజాపతి గారు ప్రజల్ని తయారు చేయాలి అన్నాడు. దానికోసం సృష్టి సాధనభూతమైన ఒక మిథునాన్ని తయారు చేశాడు అన్నాడు. ఈ సూర్యుడు చంద్రుడు ఈ జంట ప్రజలందరికీ సృష్టి కారణం ఎలా అవుతుంది, దీనివల్ల సృష్టి ఎలా జరుగుతుంది అనేది ప్రశ్న. దానికి సమాధానం చెప్తా. సర్వం కథం ప్రజాకరిష్యత ఇది ఉచ్యతే. ఈ సూర్యచంద్రులు అనే రూపంలో ఉండేటువంటి ఈ రయి ప్రాణములు ప్రజా సృష్టికి కారణములు ఎలా అవుతాయి, అది ప్రశ్న. ప్రజా సృష్టిని చేయడం కోసం కదా ఈ మిథునాన్ని తయారు చేశాడు. మిథునంలో ఉండే రెండు భాగాలు ఏమిటి? ఒకటి రయి, రెండోది ప్రాణం. అది ఒకటి మూర్తిది, రెండోది అమూర్తం. ఈ మూర్తము అమూర్తము యొక్క కలయిక అయిన రయి ప్రాణముల యొక్క మిథునము ప్రజా సృష్టికి ఎలా కారణం అవుతుంది అని అంటే సంవత్సరాది ద్వారా అవుతుంది. దాన్ని ఉపపాదన చేస్తున్నారు ఇప్పుడు తర్వాత మాట. సంవత్సరో వై ప్రజాపతి తస్య అయనే దక్షిణంచ ఉత్తరంచ తద్ ఏహ వై తదిష్టాపూర్తే కృతమిత్యుపాసతే తే చాంద్రమసమేవ లోకం అభిజయంతే తయేవ పునరావర్తంతే తస్మాదేతే ఋషయః ప్రజాకామాః దక్షిణం ప్రతిపద్యంతే ఏషః వై రైహి యః పితృయానః. ఈ మాట అంటే దాని రెండు మార్గాలు ఉన్నాయి. వాటిని అన్నింటినీ ఉపాదన చేస్తాను చూడండి అన్నాడు. ఈ మిథునమే సంవత్సరాత్మకమైన కాలము. ఆ ప్రజాపత్యాత్మకమైన మిథున నిర్వర్త్యం కనుక ప్రజాపతి అన్నాడు. సంవత్సరం అంటే వెనకాల చెప్పిన సంవత్సరము అనేటువంటిది ఇంతవరకు రాలేదు. రయి ప్రాణము రెండు రాశారు. ఆ రయి ప్రాణముల యొక్క మిథునము ప్రజాపతి రూపము అన్నాడు. ఆ దాని వల్ల తయారైన సంవత్సరం అనే కాలం కూడా సంవత్సరో వై ప్రజాపతి అంటున్నాడు. ఈ సంవత్సరం కూడా కాలం కూడా ప్రజాపతే. అదేంటంటే ఎలా అయిపోతాడు? సంవత్సరం ప్రజాపతి ఎలా అవుతాడు అంటే ప్రజాపతి చేత నిర్వర్త్యం కనుక, ప్రజాపతి చేత తయారు చేయబడతాడు కనుక సంవత్సరం కూడా ప్రజాపతి. ఆ భాష్యకారులు రాస్తారు ఆయన చూడండి. తదేవ కాలః సంవత్సరో వై ప్రజాపతి అంటే తన్నిర్వర్త్యత్వాత్ సంవత్సరస్య. ప్రజాపతి చేత తయారు చేయబడేది కనుక సంవత్సరము అనే కాలము ఇది కూడా ప్రజాపతి అంటాం. ఎలా అవుతారు?
సంవత్సరం ప్రజాపతి కాలం, ప్రజాపతి నిర్వర్త్యం ఎలా అవుతుంది అని అంటే చంద్ర ఆదిత్య నిర్వర్త్య తిథి అహోరాత్ర సముదాయోహి సంవత్సర. సంవత్సరం అంటే ఏంటి? తిథిలు అహోరాత్రములు వీటి యొక్క సమూహం కదా. తిథులు అహోరాత్రాలు ఎలా తయారవుతాయి అంటే చంద్రుడి చేత ఆదిత్యుడి చేత తయారవుతుంది. ఇలాగ చంద్ర నిర్వర్త్యాః తిథయః ఆదిత్య నిర్వర్త్యాని అహోరాత్రాని ఇది విభాగ అని ఆనందగిరి రాసేస్తారు. చంద్రుడి చేత తిథులు తయారవుతాయి, ఆదిత్యుని చేత అహోరాత్రములు తయారవుతాయి. మనందరికీ అలవాటు అదే కదా. వాళ్ళ పౌర్ణమి అంటే చంద్రుడు కళగా పూర్తిగా ఉంటే, అమావాస్య అంటే చంద్రకళలు లేకపోతే, అంటే తిథులకి చంద్రుడికి సంబంధం. సూర్యుడు ఉదయిస్తే అహస్సు, సూర్యుడు అస్తమిస్తే రాత్రి అని సూర్యుడి చేత అహోరాత్ర విభాగం కలుగుతాం. కనుక తిథులు చంద్రకృతములు, అహోరాత్రములు సూర్యకృతములు. ఇప్పుడు మేము చెప్పింది సూర్య చంద్రులే కదా. అంటే ఈ తిథులు అహోరాత్రముల యొక్క సముదాయమే కదా కాలం అంటే. ఆదిత్యుడు చంద్రుడు అని ఇందాక చెప్పిన చంద్రుడు అది అవి రెండే కదా ప్రజాపతి అన్నాం మనం. అంటే ఆ తదాత్మకమైన ప్రజాపతి చేత ఈ సంవత్సరం తయారైంది కాబట్టి సంవత్సరం కూడా ప్రజాపతి. ప్రజాపతి కలదేవ కాల సంవత్సర వై ప్రజాపతి తన్నిర్వర్త్యత్వాత్ సంవత్సరస్య. అలాగే చంద్ర ఆదిత్య నిర్వర్త్య తిథి అహోరాత్ర సముదాయోహి సంవత్సర తద్ అనన్యత్వాత్ రయి ప్రాణ మిథునాత్మక ఏవ ఇత్యుచ్యతే. అదే అంటే ప్రాణము రయి రెండు దంట, ఇవి రెండు ప్రజాపత్యాత్మకములు అన్న. ప్రజాపత్య చేతనే తయారయ్యేది సంవత్సరము అన్న. కనుక ఈ మిథునాత్మకం రయి ప్రాణ మిథునాత్మకమే అవుతుంది సంవత్సరం. రెండు ఒకటే కదా. రయి ప్రాణము అనే మిథునమే ప్రజాపతి, ప్రజాపతి చేత తయారయ్యేటువంటి సంవత్సరం కూడా ప్రజాపతే. కనుక రయి ప్రాణ మిథునాత్మకమే సంవత్సరము అనేటువంటి. తత్కథం అని అంటే తస్య సంవత్సరస్య ప్రజాపతే, ఆ సంవత్సరము అనేటువంటి ప్రజాపతికి రెండు మార్గాలు ఉన్నాయి. అయనే అనే దానికి మార్గాలు అర్థం. అయితే దక్షిణాయనం ఉత్తరాయణం. ప్రజాపతే అయనే మార్గౌ ద్వౌ దక్షిణంచ ఉత్తరంచ తే ప్రసిద్ధే అయనే. అది 6 మాసాలు ఒక అయనంగా మనకి ప్రసిద్ధంగా ఉంది. యాభ్యాం దక్షిణేన ఉత్తరేణ చ యాతి సవిత. దక్షిణాయనంలో దక్షిణ మార్గంలో సూర్యుడు ప్రయాణం చేస్తాడు, ఉత్తరాయణంలో ఉత్తర మార్గంలో సూర్యుడు ప్రయాణం చేస్తాడు. అవి ప్రసిద్ధమైనవి. ఉత్తరాయణం దక్షిణాయనం అని ప్రసిద్ధంగా ఉంది. ఒక్కొక్క దానికి 6 నెలలు ఉంటాయి అనే మాట రాస్తున్నారు. తే ప్రసిద్ధే యయనే షణ్మాస లక్షణే యాభ్యాం దక్షిణేన ఉత్తరేణ చ యాతి సవిత. సూర్యుడు ఆ మార్గాల్లో ప్రయాణం చేస్తాడు. వెళ్ళేటప్పుడు కేవల కర్మిణాం జ్ఞాన సంయుక్త కర్మవతాంచ లోకాన్ విదధతు. ఆ వెళుతూ వాడు ఏం చేస్తాడు అంటే కేవలం కర్మలు మాత్రమే చేసేటువంటి వాళ్ళకి ఒక లోకాన్ని సృష్టి చేస్తాడు. అలాగే కర్మ సముచితమైన అపర విద్య కర్మ సముచ్చయం చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి కూడా లోకాలను విధం చేస్తారు. ఎవరికి ఏ లోకాలు అనేది విచారణ చేస్తున్నారు ఆయన. కేవల కర్మిణాం ఒకళ్ళు కొంతమంది కేవలం కర్మ మార్గంలోనే ఉండేవాళ్ళు, లేదా జ్ఞాన సంయుక్త కర్మవతాం అపర విద్యా సంయుక్తమైన కర్మలు చేసేవాళ్ళు రెండో వాళ్ళు. వీళ్ళిద్దరికీ కూడా లోకములను విధానం చేస్తూ లోకాన్ విదధతు సవిత గచ్చతి అన్నమాట. సంవత్సరము ప్రజాపతి యొక్క నిర్వర్త్యము అనేటువంటి మాట చెప్పారు. ఇప్పుడు దీనిలో ఎలాగ వాళ్ళకి ఏ రకంగా ఇస్తారు అది అని అంటే కేవల కర్మిణాం దక్షిణాయన మార్గేన స్వర్గం ఇస్తాడు. కేవల కర్మ మార్గాలే చేసినటువంటి వాళ్ళు దక్షిణాయన మార్గంలో వెళ్తారు, స్వర్గానికి వెళ్తారు. అలాగే జ్ఞానయుక్త కర్మిణాం ఉత్తరాయణ మార్గేన బ్రహ్మలోకంచ. అలాగే దీంతో పాటు ఇష్టాపూర్తాది కర్మలు చేసినటువంటి వాళ్ళకి కూడా అనేది కూడా ఉపాసన చేసుకోవాలి. అది కింద టీకలో రాశారు. కేవల కర్మిణాం దక్షిణాయన మార్గేన స్వర్గం జ్ఞానయుక్త కర్మిణాం ఉత్తరాయణ మార్గేన బ్రహ్మలోకం చేత్యర్థః ఇష్టాపూర్తాది కృతం ఉపాసతే ఇత్యన్వయ ఇతి పదస్య హార్యర్థత్వాత్. అంటే ఉపాసతే అనే దానికి అనుష్ఠానం చేస్తారు అని అర్థం. ఇప్పుడు మూలం చూడండి. కేవల కర్మిణాం జ్ఞాన సంయుక్త కర్మవతాంచ లోకాన్ విదధతు. కథం తత్ అంటే తత్ర చ బ్రాహ్మణాదిషు ఏహ వై తదుపాసతే ఇది క్రియా విశేషణతో ద్వితీయస్తచ్చబ్దః. ఈ బ్రాహ్మణులు మొదలైన వాళ్ళల్లో ఎవరు దాన్ని ఉపాసన తదుపాసతే అని
దాన్ని ఉపాసన చేస్తారో అంటే దాన్ని అనుష్ఠానం చేస్తారో. ఉపాసతే అంటే ఇష్టాపూర్తాది కృత్యములు కానీ, లేదా ఈ జ్ఞానకర్మ సముచ్చయంతో కానీ, లేదా కర్మలు కానీ ఎవరైతే ఉపాసన చేస్తారో వాళ్ళకి అన్నాడు. ఇష్టాపూర్తాది కర్మల్ని చేయడం అంటే ఏమిటి, దాని వివరణ రాస్తున్నారు. ఇష్టంచ పూర్తంచ ఇష్టాపూర్తే ఇత్యాది కృతమేవ ఉపాసతే నా అకృతం నిత్యం. ఇదంతా కూడా కృతమైనది అంటే పూర్తిగా అపరబ్రహ్మోపాసన, లేదా అనిత్యమైన వస్తువులు, తయారు చేయబడే వస్తువులనే ఉపాసన చేస్తున్నారు వీళ్ళంతా. నిత్యమైనటువంటి శుద్ధ బ్రహ్మని ఉపాసన చేసేవాళ్ళు కాదు వీళ్ళు. అది కృతమేవా అనే దానికి అర్థం అది. నిత్య బ్రహ్మోపాసన లేదు. నిత్యమైన బ్రహ్మను ఉపాసన చేసిన వాళ్ళే బ్రహ్మవేత్తలు అవుతారు, వాళ్ళకే బ్రహ్మగమనం ఉంటుంది. వీళ్ళకి అది లేదు. మరి ఇంకేం చేస్తారు అంటే స్వర్గానికి వెళ్ళొచ్చు, లేదా బ్రహ్మలోకం వరకు వెళ్ళొచ్చు, అంతే తగ్గ బ్రహ్మప్రాప్తి లేదు. నిత్యమైన బ్రహ్మను ఉపాసన చేసిన వాళ్ళు మాత్రమే బ్రహ్మను పొందుతారు. అనిత్యములైన కేవల కర్మాచరణం చేసేవాళ్ళు స్వర్గలోక ప్రాప్తిని పొందుతారు. వాళ్ళకి దారి దక్షిణాయనం. ఉత్తరాయణ మార్గంలో వెళ్ళి బ్రహ్మలోకాలకు వెళతారు. ఇష్టాపూర్తాది కర్మలను చేసిన వాళ్ళు కూడా అదే దారిలో వెళతారు. వీళ్ళందరూ కూడా కృతమేవ ఉపాసతే నా అకృతం నిత్యం. అది ఎలాగా అని అంటే తే చాంద్రమసం అంటే చంద్రమసి భవం ప్రజాపతేర్ మిథునాత్మకస్య అంశం రయీం అన్నభూతం లోకం అభిజయంతే కృతరూపత్వా చాంద్రమసస్య. వాళ్ళు ఏంటంటే చంద్రుడిలో ఉండేటువంటి అంటే చంద్రలోకం, ప్రజాపతి మిథునాత్మకుడు, దానిలో ఉండే ఒక అంశం రయి అంటే అన్నం, అదే ఒక లోకం చంద్రలోకం. దాన్ని అభిజయంతే అంటే కృతరూపత్వా చాంద్రమసస్య తే తత్రైవ చ కృతక్షయాత్ పునరావర్తంతే. వాళ్ళు అక్కడ ఆ చంద్రలోకానికి వెళ్ళి అక్కడ ఈ లోకంలో చేసినటువంటి పుణ్యకర్మల యొక్క ఫలితం అంతా క్షీణమైపోతే అక్కడ మళ్ళీ పూర్తిన తర్వాత మళ్ళీ కిందకి వచ్చేస్తారు. ఆ వచ్చేటప్పుడు ఎక్కడికి వస్తారు, యమన్లోకం హీనతరం వా విశంతి అని. ఈ లోకానికైనా రావచ్చు, లేదా ఇంతకంటే హీనమైనటువంటి కింద లోకాలకైనా వెళ్ళిపోవచ్చు. ఇదంతా కూడా పునరావర్తి ఉన్నటువంటి మార్గం. కృతమేవోపాసతే నా అకృతం నిత్యం తే చంద్రమసం అంటే చంద్రమసి భవం. అది ఎలాగా ప్రజాపతేర్ మిథునాత్మకస్య అంశం రయిం అన్నభూతం లోకం అభిజయంతే. ఆ అన్నభూతమైన లోకాన్ని పొందుతారు. ఎందువల్ల అంటే మళ్ళీ పునరావృత్తి ఎలా వచ్చింది అని అంటే ఇమన్ లోకం హీనతరం వా విశంతి అని ఉంది కనుక మళ్ళీ అది అయిపోయిన తర్వాత క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి అంటాము. అలాగే కృతక్షయా చేసినటువంటి పుణ్యం క్షీణమైపోతే మళ్ళీ పునరావర్తంతే అని వచ్చింది. యస్మాత్ ఏవం ప్రజాపతిం అన్నాత్మకం ఫలత్వేన అభినిర్వర్తయంతి చంద్రం ఇష్టాపూర్త కర్మణైవ ఏతే ఋషయః స్వర్గద్రష్టారః ప్రజాకామాః ప్రజార్థినః గృహస్థాః తస్మాత్ స్వకృతమేవ దక్షిణాయనేన ఉపలక్షితం చంద్రం ప్రతిపద్యంతే. ఏషః వై రైః అన్నం యః పితృయానోపలక్షితః చంద్రః. ఇదంతా దక్షిణాయన మార్గంలో చెప్పే మాట. పితృయానము అనేది మార్గం, దాని చేత ఉపలక్షితమైనటువంటిది చంద్రుడు. వీళ్ళంతా చంద్రలోకానికి వెళతారు. తస్మాత్ ఏతే ఋషయః ప్రజాకామాః దక్షిణం ప్రతిపద్యంతే. ఇప్పుడు మూలం చూడండి. సంవత్సరో వై ప్రజాపతి తస్య అయనే దక్షిణంచ ఉత్తరంచ. సంవత్సరము ప్రజాపతి, ఆయనకి రెండు లోకాలు. ప్రజాపతి సంవత్సరాత్మకుడు, సంవత్సరానికి రెండు అయనాలు ఉన్నాయి, దక్షిణాయనము ఉత్తరాయనము. తద్ ఏహ వై తద్ ఇష్టాపూర్తే కృతమిత్యుపాసతే. ఇష్టాపూర్త కర్మలను కృతము అనేటువంటి దాంతో ఉపాసన చేస్తారు అంటే అనుష్ఠానం చేస్తారు. ఇష్టాపూర్తములు అనే మాటకి అర్థం ఏమిటి అంటే అగ్నిహోత్రం తపస్సత్యం వేదానాంచ అనుపాలనం ఆతిథ్యం వైశ్వదేవశ్చ ఇష్టమిత్యభిధీయతే. ఇది ఆనందగిరి వ్యాఖ్యానంలో రాసిన మాట. ఆనందగిరిలో ఇష్టం అంటే ఏమిటి, పూర్తం అంటే ఏమిటి అని విభజించి రాశారు ఆయన. ఒకటి అగ్నిహోత్రము, తపస్సు, సత్యము, వేదాధ్యయనము, ఆతిథ్యము, వైశ్వదేవము, ఇవన్నీ ఇష్టములు అనే మాటతో పిలువబడతాయి. ఇక వాపీకోపతటాకాది ఆయతనాని చ అన్నప్రదానం ఆరామ పూర్తమిత్యభిధీయతే. నూతులు తవ్వించడం, చెరువులు తవ్వించడం, దేవాలయాలు కట్టించడం, బాగా అన్నదానాలు చేయటం, లేదా తోటలు వేయటం, ఇవన్నీ కూడా పూర్త కర్మలు అంటారు. ఇలాంటి ఇష్టాపూర్త కర్మలను ఎవరైతే అనుష్ఠానం చేస్తారో వారు చంద్రలోకానికి వెళతారు.
దానికి దక్షిణాయన మార్గంలో వెళతారు అని అర్థం. అవి తే చాంద్రమసమేవ లోకం అభిజయంతే, చంద్రుడి యొక్క లోకాన్నే చేరతారు. తయేవ పునరావర్తంతే, వాళ్ళే మళ్ళీ తిరిగి కిందకు వస్తారు. ఎక్కడ ఇమం లోకం హీనతరం వా విశంతి అని శృతి చెప్పిందమ్మా. అలా అయిన తర్వాత తస్మాత్ ఏతే ఋషయ ప్రజాకామా దక్షిణం ప్రతిపద్యంతే, ఈ ప్రజాకాములైనటువంటి ఋషులందరూ దక్షిణ మార్గాన్ని, అంటే దక్షిణాయనము అనేటువంటి దాని చేత చంద్రుడు ఉపలక్షితం, చంద్రలోకాన్ని పొందుతారు. ఇదే రయి, ఇదే అన్నము, పితృయానము అంటే చంద్రుడు అనేటువంటి మాట. రయి అనే దానికి చంద్రహ అని అర్థం రాశారు. ఇక రెండోది ఉత్తరాయణ మార్గంలో ఎవరు వెళ్తారు అంటే అత ఉత్తరేణ తపసా బ్రహ్మచర్యేణ శ్రద్ధయా విద్యయా ఆత్మానమన్విష్య ఆదిత్యమభిజయంతే. రెండోది విద్య, తపస్సు, బ్రహ్మచర్యము, శ్రద్ధ ఇవన్నీ ఉంటే ఉత్తరాయణ మార్గంలో వెళ్ళి సూర్యలోకానికి వెళ్తారు. అత ఉత్తరేణ అయనేన ప్రజాపతేరంశం ప్రాణమత్తారం ఆదిత్యం అభిజయంతే. ఇది వరకు అన్నం, ఇప్పుడు ప్రాణం. అత్త, అత్త అనేవాడు ఎవరు? అగ్ని లేదా సూర్యుడు అనేటువంటి మాట చెప్పాలి. ఉత్తరాయణ మార్గం చేత ప్రజాపతి యొక్క రెండవ అంశమైనటువంటి ప్రాణము లేదా అత్త అనేటువంటి పేరుతో పిలువబడే ఆదిత్య లోకాన్ని చేరతారు. ఆదిత్యం అభిజయంతే కేన అంటే తపస్స, తపస్సు అంటే ఇంద్రియ జయము అని రాశారు. విశేషత బ్రహ్మచర్యేన, ఇంద్రియ జయాల్లో కూడా అన్ని ఇంద్రియాలని నేను ఎవరిని చూడండి అని అదొక రకం, కానీ అన్నిటిలోని కూడా బ్రహ్మచర్యం చాలా విశేషమైన తపస్సు. విశేషత బ్రహ్మచర్యేన శ్రద్ధయా విద్యయా చ, విద్య అంటే ఏమర్థం? ప్రజాపత్యాత్మ విషయయా విద్యయా అని అర్థం. ప్రజాపత్యా విద్య అంటే నేను ప్రజాపతిని అనే ప్రజాపత్య ఉపాసనమే ఇక్కడ విద్య అంటే. అపరబ్రహ్మోపాసన, నేను ప్రజాపతి భావనతో, నేనే ప్రజాపతిని ఉన్నాను అనేటువంటి భావనతో ప్రజాపతిని ఉపాసించడమే ఇక్కడ విద్య అనే దానికి అర్థం. తపసా బ్రహ్మచర్యేణ శ్రద్ధయా విద్యయా ఆత్మానం అన్విష్య, ఇలాంటి వాటి చోట ఆత్మను అన్విష్య అంటే ఆలోచించి, అంటే ఆత్మానం అనే దానికి అర్థం ఏం రాశారు అంటే ప్రాణం సూర్యం అని రాశారు. ఆత్మ శబ్దానికి ప్రాణము లేదా సూర్యుడు అని అర్థం. జగతస్తస్థుశ్చ, జగత తస్థుశ్చ అనే మాటకి అర్థాలు ఏంటి? మనం మామూలు చెప్పేస్తూ ఉండాలి మిత్రులు, మిత్రస్య జరుషుడు యథత అనే మాట అనేస్తాం. జగత అనే దానికి అర్థం కదిలేటువంటి చరాత్మక ప్రపంచం. తస్థుష అంటే నిలబడేటువంటి అచరమైన ప్రపంచం. చరాచరములు రెండు చలించేది చలించనది అని రెండు అర్థాలు. జగత అంటే గమనశీలమైన చలించే స్వభావం కలిగిన ఒకటి. తస్థుష అంటే నిలబడి ఉండేది, అంటే స్థావరమైన, అంటే స్థావర జంగమాత్మకమైన సమస్తమైనటువంటి దానికి కూడా అని అర్థం. జగత తస్థుష. ఎక్కడున్నాం? అన్విష్య అహమస్మి ఇది విదిత్వా, ఈ సూర్యుణ్ణి పూర్తిగా ఆలోచించుకుని, జంగమానికి స్థావరానికి కూడా దీని అంతటికీ కూడా సూర్యుడిని ఆలోచించి, ఈ ప్రపంచమంతా ఆదిత్యాత్మకము అనే మాట చెప్పిన తర్వాత ఆదిత్యం అభిజయంతే అంటే ఆదిత్యుడు ద్వారా బ్రహ్మలోకానికి వెళతారు. ఆదిత్య ద్వారా బ్రహ్మలోకం గచ్చంతి అని. ఆది అహమస్మీతి విదిత్వా ఆదిత్యం అభిజయంతే అభిప్రాప్నువంతి. ఏతద్వా ఆయతనం సర్వప్రాణానాం సామాన్యమాయతనం ఆశ్రయం ఏతద్ అమృతం అవినాశి అభయం అతయేవ భయవర్జితం న చంద్రవత్ క్షయవృద్ధి భయవత్ ఏతత్ పరాయణం పరాగతిర్విద్యావతాం కర్మిణాంచ జ్ఞానవతాం ఏతస్మాన్ న పునరావర్తంతే అథా యథా ఇతరే కేవల కర్మిణ. ఇందాకటి దానికి దీనికి తేడా ఏంటి అని, ఇందాకటి దానిలో వెళ్ళిన వాళ్ళు పునరావృత్తిని పొందుతారు, మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు. ఈ ఉత్తరాయణ మార్గంలో బ్రహ్మలోకానికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి రారు. ఇది దానికి తిరిగి తేడా. ఏతద్వా ఆయతనం సర్వప్రాణానాం సామాన్యం ఆయతనం. ఇది ఎలాంటిది అంటే ఏతద్ అమృతం అభయం అవినాశి, ఇది మరణం లేనిది, నాశనం లేనిది, భయం లేనిది. అభయం అతయేవ భయ విద్యుతం, అంతేగాని చంద్రుడిలాగా క్షయవృద్ధిలు గలది కాదు. చంద్రవత్ క్షయవృద్ధి భయవత్ అంటే అది కానిది. చంద్రుడికి భయము వృద్ధి క్షయము అన్నీ ఉంటాయి, కానీ ఇలాగా దీనికి ఏం లేవు. పరాయణం అంటే పరాగతి,
ఎవరికి? విద్యావతాంచ కర్మిణాంచ జ్ఞానవతాం. విద్యావత ఉపాసనలు కానీ కర్మిణాంచ జ్ఞానవతాం అనే మాటకి కర్మలు, జ్ఞానం కలిగినటువంటి కర్మలు చేసినటువంటి వాళ్ళకి కానీ వీళ్ళందరికీ కూడా ఇదే పరాయణము, పరమైన గతి. కాబట్టి నా పునరావర్తంతే అన్నాడు. అదేంటండి, ఇంతవరకు వెళ్ళినా సరే వీళ్ళంతా కృతమే ఉపాసతే అన్నారు కదా, నిత్య బ్రహ్మోపాసన కాదు వీళ్ళు చేసింది కనుక నిత్య ఫలం లేదు అన్నారు కదా, ఇప్పుడేమో అమృతము అభయము ఇన్ని మాటలు చెబుతున్నారు కదా అని అంటే, ఇది అమృతత్వం అంటే ఈ అమృతత్వం ఆపేక్షికం, శాశ్వతం కాదు, చాలా దీర్ఘకాల స్థాయి. అంతకంటే చంద్రలోకం కంటే సూర్యలోక గమనం చేత వచ్చేటువంటి ఫలితం ఎక్కువగా లాంగ్విటీ ఉంటుంది, ఎక్కువ కాలం ఉంటుంది అన్న ఉద్దేశమే తప్ప ఇది పూర్తి అమృతం కాదు. ఎవరైతే నిత్యమైన బ్రహ్మను ఉపాసిస్తారో వాళ్ళకే శాశ్వతమైనటువంటి మోక్షం, బ్రహ్మప్రాప్తి. వీళ్ళు సూర్య మార్గం ద్వారా ఉత్తరాయణ మార్గంలో బ్రహ్మలోకానికి వెళ్ళే వాళ్ళు ఇందాక చంద్ర మార్గంలో క్షయవృద్ధి రహితమైన, క్షయవృద్ధులతో కూడిన, భయముతో కూడినటువంటి చంద్ర మార్గంలో వెళ్ళే వాళ్ళకంటే ఎక్కువగా ఉంటారు. నా పునరావర్తంతే అనే దానికి ఇమం మానవం పునరావర్తనావర్తంతే, ఈ మానవం ఆవర్తం నావర్తంతే, ఈ మనిషి జన్మగా మళ్ళీ ఉండదు. కానీ ఇది వెళ్ళే మాట అయితే మళ్ళీ ఏదైనా దేవలోకంలోకి ఇంకోటో వెళ్తే వెళ్ళచ్చు, కానీ మొత్తం పునరావృత్తి ఉంటుంది. పూర్తిగా ఆవృత్తి లేదు అనే మాట చెప్పడానికి లేదు. నిత్య బ్రహ్మోపాసన లేదు వీళ్ళకి. అంటే ఉపాసకులలోనే చాంద్ర మార్గంలో చాంద్రమస జ్యోతిని ఉపాసన చేస్తూ దక్షిణాయన మార్గంలో వెళ్ళే వాళ్ళు కొంతమంది, వాళ్ళు అది అయిపోయిన తర్వాత కిందకి వచ్చి ఈ లోకానికి కానీ ఇంత హీన లోకానికి కానీ చేరిపోతారు. ఈ ఆదిత్య మార్గం, ఉత్తరాయణ మార్గంలో ఆదిత్యుల ద్వారా బ్రహ్మలోకానికి వెళ్ళే వాళ్ళు వాళ్ళకంటే ఎక్కువ కాలం ఉంటారు. వీళ్ళు అమృతము అభయము అనేటువంటి దాన్ని పొందారు. అంటే ఈ అమృతం కూడా ఆపేక్షికమే తప్ప శాశ్వతమైనది కాదు. ఏతత్ చంద్రవత్ క్షయవృద్ధి వయవత్ నభవతి, ఏతత్ పరాయణం పరాగతిర్ విద్యావతాం కర్మిణాంచ జ్ఞానవతాం, ఏతస్మాన్ న పునరావర్తంతే, దీనికి రారు అన్నాడు. అంటే ఈ మన్వంతరంలో ఇమం మానవం నావర్తంతే, ఈ మన్వంతరంలో మళ్ళీ పుట్టరు, తర్వాత మళ్ళీ వస్తే వచ్చొచ్చు. కనుక అవంటే దీర్ఘకాలం ఆ రకమైనటువంటి ప్రయోజనాన్ని పొందుతారు. యథా ఇతరే కేవల కర్మిణ ఇది యస్మాత్ ఏషః అవిదుషాం నిరోధః ఆదిత్యాధ్య నిరుద్ధా అవిద్వాంస నైతే సంవత్సరం ఆదిత్యం ఆత్మానం ప్రాణం అభిప్రాప్నువంతి. అది ఈ విద్వాంసులు కాని వాళ్ళు ఇది నిరోధము అంటే ఆదిత్యుడి చేత నిరోధము అన్నాడు. ఆదిత్యుడే ఏమిటి అంటే ఆదిత్యుడి వల్లనే నిరుద్ధులవుతారు. అంటే ఇందాక చెప్పింది కేవల కర్మలు. ఇప్పుడు అపర విద్యా సముచితమైన, అంటే ఉపాసనతో కూడిన అపర విద్యా సముచితమైన కర్మలు చేసినటువంటి వాళ్ళు వీళ్ళకి ఉన్నప్పుడు మరి ఆదిత్య ప్రాప్తి లేదు కదా అని అంటే ఎలా కుదురుతుంది? ఇది యస్మాత్ ఆదిత్య ప్రాప్తి అనాశక్య, వీళ్ళకి ఆదిత్య ప్రాప్తి అనేది లేదు. కర్మిణాంచ జ్ఞానవతాం అని ఎప్పుడైతే అన్నారో దానికి ఉదాహరణ ఇప్పుడు రాసుకొస్తున్నారు అనమాట. అయిపోయిందా? కర్మిణాంచ జ్ఞానవతాం ఏతస్మాన్ పునరావర్తంతే, అది రాసి యథా ఇతరే కేవల కర్మిణ, వాళ్ళు కేవలం వెనక్కి వచ్చేస్తారు. వ్యతిరేక ఉదాహరణ, కేవల కర్మ మార్గాన్ని అనుసరించినటువంటి వాళ్ళు మళ్ళీ కిందకు వచ్చేస్తారు. వాళ్ళలాగా వీళ్ళు వెంటనే రారు, ఈ మానవ ఆవర్తాన్ని మళ్ళీ పొందరు. వాళ్ళకి వీళ్ళకి తేడా, కేవల కర్మ మార్గాన్ని అనుసరించేటువంటి వాళ్ళకంటే అపర విద్యా సముచితమైనటువంటి కర్మలు చేసే కర్మ సముచితమైన ఉపాసనలు ఉన్న వాళ్ళు ఇంతకంటే గొప్ప వాళ్ళు అవుతారు. తర్వాత యథా ఇతరే కేవల కర్మిణ ఇది యస్మాత్ ఏషః అవిదుషాం నిరోధః, వాళ్ళ తేడా ఏంటి అంటే ఆదిత్యాది నిరుద్ధా అవిద్వాంస, వాళ్ళకి ఆదిత్య ప్రాప్తే లేదు. కేవల కర్మలు చేసినటువంటి వాళ్ళకి వాళ్ళు అవిద్వాంసులు, విద్వాంసులు కాదు. అపర విద్యా సముచిత కర్మలు చేసిన వాళ్ళు విద్వాంసులు. మీరు వీళ్ళకి వాళ్ళకి తేడా ఏమిటి అంటే, ఎవడైతే కేవలం కర్మాచరణం చేసి మాత్రమే ఉంటారో వాళ్ళు అవిద్వాంసులు కనుక వాళ్ళు అడ్డగింపబడతారు. నిరుద్ధులు అంటే అడ్డగింపబడతారు. ఎవరి చేత అంటే ఆదిత్యుడి చేతనే. ఆదిత్యాధ్య నిరుద్ధా అవిద్వాంస, వాళ్ళు ఏమిటి? సంవత్సరం ఆదిత్యం ఆత్మానం ప్రాణం అభిప్రాప్నువంతి అంటే నా అభిప్రాప్నువంతి, వాళ్ళు ఆదిత్యుడి దగ్గరికే వెళ్ళరు, ఆదిత్యుని చేత అడ్డగింపబడిపోతారు, వాళ్ళకి ఆదిత్య ప్రాప్తే ఉండదు. ఈ కర్మ సముచితమైనటువంటి జ్ఞానులు అయితే ఉన్న వాళ్ళైతే వీళ్ళకి ఆదిత్య ప్రాప్తి ఉంటుంది. దానికి వీళ్ళకి తేడా.
ఆదిత్యాద్య నిరుద్ధా విద్వాంస నా ఏతే సంవత్సరమాదిత్యమాత్మానం ప్రాణం అభిప్రాప్నువంతి. ఎందువల్ల అదంటే సహి సంవత్సర కాలాత్మ అవిదుషాం నిరోధ. ఇదే సంవత్సరము, అది ఏంటి కాలస్వరూపుడు, అది ఎవరు? ఆదిత్యుడే. ఆయనే వీళ్ళని అడ్డగిస్తూ ఉంటాడు. అంటే వీళ్ళకి ఆదిత్యలోక ప్రాప్తి లేకుండా సంవత్సరమే అడ్డుతూ ఉంటుంది, కాలాత్మకమైన సంవత్సరమే అడ్డుతూ ఉంటుంది. తత్ర అస్మిన్నర్థే ఏష శ్లోకో మంత్ర, దానికి తదేష శ్లోక. ఇప్పుడు మూలం అత ఉత్తరేణ తపసా బ్రహ్మచర్యేణ శ్రద్ధయా విద్యయా ఆత్మానం అన్విష్య ఆదిత్యమభిజయంతే. ఇది కర్మ సముచిత జ్ఞానం, సముచిత కర్మలు చేసిన వాళ్ళకి. ఏతద్వై ప్రాణానాం ఆయతనం ఏతదమృతం అభయం ఏతత్పరాయణం అంతవరకు. ఏతస్మాన్ న పునరావర్తంతే ఇత్యేష నిరోధ తదేష శ్లోక. ఇత్యేష నిరోధ తదేష శ్లోక అన్నారు కదా. ఇత్యేష నిరోధ అనే దానికి అర్థం ఎవరికి అంటే కేవల కర్ములకి నిరోధం. కేవల కర్మకి ఆదిత్య ప్రాప్తే లేదు, సముచ్చయవంతులకు అయితే ఉంటుంది అని ఇంతవరకు చెప్పుకొచ్చారు. తత్ర అస్మిన్ మధ్య అయం శ్లోక అని తర్వాత ఉత్తరార్థంలో ఆ రెండో శ్లోకం రేపు చెప్తారు. దానికి రేపు చూద్దాం. రేపటితో ఈ ప్రథమ ప్రశ్న అయిపోతుంది. బహుశా రేపటితోటి ప్రథమ ప్రశ్న పూర్తవుతుంది. అంటే మొత్తం మీద మనకు ఎక్కడి నుంచి ఎలా వస్తోంది రసం అని అంటే ఆయన కబంధి ప్రశ్న ఈ ప్రజా సృష్టి ఎక్కడి నుంచి జరిగింది, దానికి పిప్పలాద మహర్షి సమాధానం ప్రజాపతి నుండి జరిగింది. ప్రజాపతి నుండి జరిగింది అంటే సృష్టి ఎలా జరిగిపోతుంది అని అంటే ప్రజాపతి గారు అంతకు ముందు కల్పంలో ఉన్న తన వేదార్థ జ్ఞానాన్ని బాగా ఆలోచించి సృష్టికి సాధనమైనటువంటి ఒక మిథునాన్ని తయారు చేశాడు. ఆ మిథునం నుండి సృష్టి జరిగింది. ఆ మిథునాన్ని విడదీసి దానిలో రయ్యి ప్రాణము రెండు ఉన్నాయి. దానిలో ఒకటి ముహూర్తము, రెండోది అమూర్తము, ఒకటి అన్నము, రెండోది అత్త, ఒకటి అగ్ని, రెండోది సోముడు, లేదా ఒకటి సూర్యుడు, ఒకటి చంద్రుడు. ఇది విభాగాలన్నీ దానికే చేశారు. ఆ మిథునాన్నే వర్ణించారు బాగా. ఇదంతా ఈ మిథునం అంతా కూడా సంవత్సరాత్మకము, ప్రజాపత్యాత్మకము. దానిలో ఉన్న రెండు భాగాలు రయ్యి ప్రాణము రెండు ఉంటే రయ్యి కూడా ప్రజాపత్యాత్మకమే, ప్రాణం కూడా ప్రజాపత్యాత్మకమే. ఆ ప్రజాపతి వల్ల తయారైన సంవత్సరం కూడా ప్రజాపత్యాత్మకమే. కానీ ఇదంతా ప్రజాపతినే, ఇదం సర్వం ప్రజాపతి రూపం అనేటువంటి అభిప్రాయం చెప్పి ఈ రెండిటి వల్ల ఈ సృష్టి జరిగింది. దాంట్లో మళ్ళీ సంవత్సరానికి రెండు అయనాలు, దక్షిణాయనం ఉత్తరాయణం. దక్షిణాయన మార్గంలో వెళ్ళే కేవల కర్మ మార్గాన్ని అనుసరించి దక్షిణాయనంలో చంద్రోజ్యోతిని పొందే వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చేస్తారు. సముచితమైనటువంటి కర్మోపాసన చేస్తే వాళ్ళు సూర్యలోకానికి వెళతారు. వాళ్ళు అంత తొందరగా రారు, కానీ మళ్ళీ వాళ్ళు వస్తారు. కానీ ఇంతకంటే కొంచెం శీఘ్రంగా రారు, ఎక్కువసేపు ఉంటారు అక్కడ. నిత్య బ్రహ్మోపాసన చేస్తే అసలు గొడవే లేదు, మళ్ళీ వెనక్కి రావాల్సిన పనే లేదు. నిత్యమైన బ్రహ్మ వేరు. వీళ్ళు కర్మ మార్గాన్ని అనుసరించే కేవల కర్మలు ఒకటి, సముచిత కర్మవత్తులు, వీళ్ళిద్దరికి గురించి విభాగం చేశాం. ఇది ఈ రకమైనటువంటి విభాగంతో సృష్టి నడిచిందనమాట. అంటే సృష్టి సాధనమైన మిథునము, సృష్టి సాధనభూతం మిథునం. అది ఎలాంటిది? అగ్నిశోమాత్మకం, రయి ప్రాణాత్మకం. దాని వివరణ కోసమే ఈ మంత్రాలన్నీ ఉన్నాయి. భద్రం పశ్యేమాక్షమిర్జిత్రాహస్థిరంగైస్తనోభిః విశ్వేమ దేవగతింగదాయు స్వస్తింద్రోజ్జస్రవాహ స్వస్తి